The police is working high-handedly. I have come here to question the police why no FIR is preventing people to go to school. They are unnecessary. My demand is to arrest the principal who is forcibly trying the innocent minds to read Quran. సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో ఒక 6 ఏళ్ల అబ్బాయి తోటి ఎస్ఎస్సి సిలబస్ లో లేనటువంటి ఖురాన్ చాప్టర్స్ ని వర్సెస్ ని చదవమని హోంవర్క్ గా డైరీలో రాసి ఇవ్వడం ప్రశ్నించినటువంటి అబ్బాయి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ పైన ఈ రోజు వరకు ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అడగడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేసి కంచన్బాగ్ తీసుకురావడం జరిగింది. సక్సెస్ స్కూల్ మత ప్రచారం విషయంలో కేసు తొక్కిపెట్టడానికి సక్సెస్ఫుల్ గా పోలీస్ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ కన్వర్షన్ మాఫియాని, ఈ కన్వర్షన్ జిహాద్ గ్యాంగులకు పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో చెప్పాలి. ఇదేమన్నా మీకు తెలిసే జరిగిందా? వై ఆర్ యూ ట్రైంగ్ టు సప్రెస్ దిస్ యాక్షన్స్? ప్రిన్సిపల్ మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేశారా? ఆ టీచర్ మీద, క్లాస్ టీచర్ మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేశారా? చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? ఇది కేవలం ఈ యొక్క హిందూ అబ్బాయి మీదనే ఈ రకమైనటువంటి మత ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? మిగతా వాళ్ళందరినీ చేస్తున్నారా? ఈ ఖురాన్ని చదివించడం ఎస్ఎస్సి సిలబస్ లో భాగమా? అది మదర్సానా, స్కూలా? ఇవన్నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖ వారు స్పష్టంగా చెప్పాలి. హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన దగ్గరనే ఉంది, రేవంత్ రెడ్డి దగ్గర. మరి ఇది రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుందా? పోలీస్ వారికి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? అదే ఒక హిందూ స్కూల్లో భగవద్గీత కాంపిటీషన్ పెడతామంటేనే వచ్చి నానా యాగి చేసేటువంటి ఈ వీళ్ళందరూ ఫోర్సెస్ అందరూ, ఈ సెక్యులర్ ఫోర్సెస్ అందరూ చచ్చారా? మరి ఇది ప్రశ్న అడగడం తప్ప? అరెస్ట్ ఎందుకు చేశారు? వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు పోలీస్ శాఖ వారు, ఎడ్యుకేషన్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ అంటే రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేయాలి. లేకపోతే మేము ఇక్కడి నుంచే నేను సైదాబాద్ పోలీస్కి కంప్లైంట్ రిజిస్టర్ చేసి పంపుతున్నాను. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి, ఎస్ఎస్సి బోర్డుకి ఆ స్కూలు యొక్క రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయడమని, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కూడా ఒక 6 సంవత్సరాల అబ్బాయి తోటి కల్మా చదివించే ప్రయత్నం చేయడం బలవంతంగా, దాని మీద నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వాళ్లకు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అందరు కూడా కంప్లైంట్ రెడీ చేసి పంపబోతున్నాము. పోలీస్ వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ చేయరు, ఎట్లా అరెస్ట్ చేయరు, ఈ కేసులో ఎట్లా దర్యాప్తు చేస్తారనేది మేము ప్రత్యక్షం చేస్తున్నాం. ఇది ఈ స్కూల్లోనే జరుగుతుందా, లేకుంటే ఈ రకంగా ఈ సక్సెస్ అనేటువంటి మోడర్న్ నేమ్స్ పెట్టి ముస్లిం మేనేజ్మెంట్ నడిపిస్తున్న అన్ని స్కూళ్లలో ఈ రకంగా జరుగుతున్న విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం.